ఆధునిక ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అందులో 52 మినహా మిగిలినవన్నీ ప్రజాస్వామ్య దేశాలు. ప్రజాస్వామ్య దేశాలంటే ప్రజలే పాలకులు. కానీ 52 నియంతృత్వ దేశాల్లో మాత్రం నిత్యం ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రభుత్వాల కోసం పట్టుబడుతున్నాయి. అంటే ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పోరాడుతున్నారు. కానీ ఓ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం వద్దంటూ తమకు రాచరికమే కావాలంటూ రివర్స్లో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యంతో వచ్చిన స్వేచ్ఛ నాయకుల అవినీతికి కారణమైందంటున్నారు. తమకు రాజే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ దేశంలో ప్రజలు రాచరికాన్ని కోరుకుంటున్నారు? ప్రజాస్వామ్యం వద్దనడానికి కారణం ఏంటి? ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాచ్ స్టోరీ. నేపాల్లో ప్రజాస్వామ్యం విఫలమైందా? రాచరికాన్ని నేపాలీలు ఎందుకు కోరుతున్నారు? దించేసిన రాజునే మళ్లీ నేపాలీలు కోరుతున్నారా? రాజ్యాలంతమయ్యాయి. రాచరికాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు సైతం సామాన్యులుగా మిగిలిపోయారు. ప్రపంచంలోనే ఏ దేశంలో అయినా రాచరికం ఆనవాళ్లు కనిపిస్తున్నా అది కేవలం నామమాత్రమే. సింపుల్గా చెప్పాలంటే రాజులు ఉన్న వారి పాత్ర ఉత్సవ విగ్రహమని చెప్పాలి. నియంతృత్వ పోకడలతో కూడిన రాజుల పాలనను నేటి ఆధునిక యుగం ప్రజలు ఏమాత్రం కోరుకోవడం లేదు. కానీ హిమాలయ రాజ్యం మాత్రం అందుకు భిన్నం. ఇప్పుడు ఆ దేశంలో ప్రజాస్వామ్యం వద్దు, రాచరికమే ముద్దంటున్నారు. అక్కడి ప్రజలు తమకు రాజే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు రాచరికానికి నేపాల్ గుండెకాయిగా ఉండేది. కానీ ఓ ఊచకోత రాచరికాన్ని అంతం చేసింది. 2 దశాబ్దాల తర్వాత నేపాల్లో వేలాది మంది మళ్లీ రాచరికమే రావాలంటూ ఆందోళనలకు దిగుతున్నారు. దేశాన్ని రాజుకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు నేపాలీలు రాచరికాన్ని ప్రేమిస్తున్నారు అంటే, గత ఏడాది నుంచి హిమాలయ దేశంలో రాచరికం డిమాండ్లతో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వారంతా చేస్తున్న ఒకే ఒక్క డిమాండ్ రాచరికాన్ని పునరుద్ధరించాలని. అయితే తాజాగా నేపాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. నేపాల్ మాజీ రాజు రాజధాని ఖాట్మండులో అడుగుపెట్టాడు. అతడి పేరు జ్ఞానేంద్ర షా. అతడు పశ్చిమ నేపాల్ పర్యటన ముగించుకుని వచ్చాడు. ఈ సందర్భంగా అతడికి వేలాది మంది స్వాగతం పలికారు. నేపాల్ ఇప్పుడు రాచరికమే కావాలంటూ నినాదాలు చేస్తోంది. రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని రాజే వచ్చి రక్షించాలని కోరుతున్నారు. ఈ జనసమూహానికి ఓ పార్టీ కూడా మద్దతిస్తోంది. ఆ పార్టీ పేరు ఆర్పీపీ. ఆర్పీపీ అంటే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ. దీన్ని నేపాల్ రాజు మిత్రులు స్థాపించారు. ఈ పార్టీ చాలా కాలంగా రాచరికాన్ని తిరిగి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తోంది. ఆర్పీపీ విధానాలను నేపాలీలు కూడా అంగీకరిస్తున్నట్టు కనిపిస్తోంది. నేపాల్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటోందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అంటున్నారు. నిరుద్యోగుల సంఖ్య అధికమవుతోందని వివరిస్తున్నారు. విద్య, వైద్యం అందడం లేదంటున్నారు. పేదలు ఆకలితో చనిపోతున్నారని వాపోతున్నారు. అందుకే తమకు రాచరికమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే దేశానికి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అయితే నేపాల్లో రాచరికం వారసత్వం గురించి తెలుసుకోవాలి. 2001లో రాజ్యాన్ని మరింత ప్రజాస్వామ్యయుతంగా మార్చాలని నేపాల్ రాజు బీరేంద్ర నిర్ణయించాడు. కానీ అతడి కుటుంబం దీనికి మద్దతునివ్వలేదు. అదే సంవత్సరం జూన్ 1న కుటుంబం మొత్తాన్ని యువరాజు దీపేంద్ర కాల్చి చంపేశాడు. రాజు బీరేంద్రతో సహా 8 మందిని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీపేంద్ర కోమాలో ఉండగానే అతన్నే రాజుగా ప్రకటించారు. కానీ 3 రోజుల తర్వాత అతడు మరణించాడు. దీపేంద్ర మామ జ్ఞానేంద్రను నేపాల్ చక్రవర్తిగా ఎంపిక చేశారు. 2005 వరకు అతడి పాలన కొనసాగింది. అయితే అతడు నిరంకుశంగా దేశాన్ని పాలించాలన్న ఎత్తుగడ వేశాడు. అందుకే పార్లమెంటును రద్దు చేశాడు. రాజకీయ నాయకుల్ని, జర్నలిస్టులను జైళ్లలో బంధించాడు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. ఆ తర్వాత అధికారాన్ని కొనసాగించాడు. దీనిపై నేపాలీల్లో ఆగ్రహం పెల్లుబికింది. వేలాది మంది రాజుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. రాజు పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో 2006లో రాజు జ్ఞానేంద్ర అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది. 2 ఏళ్ల తర్వాత రాచరికం పూర్తిగా రద్దయింది. దీంతో నేపాల్ రాజు సామాన్యుడిలా మారాడు. అతడు బయట కనిపించడం అరుదు. అయితే 2006లో ఏ రాజునైతే దిగిపోమ్మని నినాదాలు చేశారో ఇప్పుడు అదే రాజును దేశాన్ని పాలించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల అభిష్టం మేరకు రాజు కిరీటాన్ని ధరించాలని కొందరు కోరుతున్నారు. అయితే ఎందుకు రాజును కోరుకుంటున్నారు అంటే, నేపాల్ గత దశాబ్దంలో ఎదుర్కొన్న సంక్షోభాలే అందుకు కారణం. నేపాల్ 2008లో ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 ప్రభుత్వాలు మారాయి. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారడం ఆ దేశ రాజకీయ సంక్షోభానికి అద్దం పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రధానమంత్రులు వస్తారు, పోతారు, పొత్తులు ఏర్పడతాయి, కుప్పకూలుతాయి. ప్రతి ప్రభుత్వం గతంలో కంటే అసమర్థంగా మారుతున్నది. రాజకీయ అస్థిరతలు నేపాల్ను సంక్షోభంలోకి నెట్టేశాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. అవినీతి విపరీతంగా ఉంది. నిరుద్యోగ రేటు 12.6% పెరిగింది. 15 నుంచి 29 ఏళ్ల వయసున్న యువత నిరుద్యోగ రేటు 20% చేరింది. గత ఏడాది సగటున ప్రతి నెల 65,000 మంది యువత దేశం విడిచి వెళ్లిపోయారు. ఇతర దేశాల్లో ఉపాధిని వెతుక్కుంటూ నెలకు 65,000 మంది వెళ్లిపోవడం సాధారణ విషయం ఏమాత్రం కాదు. 3 కోట్ల జనాభా ఉన్న నేపాల్లో అంతమంది వెళ్లిపోతున్నారు అనంటే ఆ దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు నేపాల్ ప్రజలు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. దురదృష్టవశాత్తు రాచరికమే సమస్యలకు పరిష్కారమని నేపాలీలు భావిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ప్రజల డిమాండ్ను తోసిపుచ్చాయి. రాచరికాన్ని తిరిగి పునరుద్ధరించే సమస్య లేదని పాలకులు చెబుతున్నారు. వాస్తవానికి రాజు జ్ఞానేంద్రకు నేపాల్ ప్రధాని ఓలీ సందేశాన్ని పంపారు. రాజు జ్ఞానేంద్రకు అధికారమే కావాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించాడు. రాజు వస్తేనే దేశం బాగుపడుతుందని నేపాల్ ప్రజలు ఎందుకు భ్రమలో ఉన్నారో అక్కడి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. వారికి తెలిసిన ఏకైక ప్రత్యామ్నాయం రాచరికమే. అందుకే ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నారు. ఆ దేశంలో పరిస్థితులు ప్రజాస్వామ్యం విఫలమైనట్టు అనిపిస్తున్నాయి. నిజానికి నేపాల్లో విఫలమైంది ప్రజాస్వామ్యం కాదు, కేవలం రాజకీయ నాయకుల వైఫల్యమే కారణం. నేపాల్ ప్రజలు రాచరికం వైపు మొగ్గు చూపడానికి కారణం ఆ దేశ రాజకీయ నాయకుల తీరే. ఆ దేశాన్ని వణికిస్తున్న రాజకీయ సంక్షోభానికి విరుగుడు రాచరికమేనని ప్రజలు నమ్ముతున్నారు. నిజానికి ఇది కేవలం వారి భ్రమే. ఎందుకంటే జ్ఞానేంద్ర షా అంత మంచి వ్యక్తి ఏమీ కాదు. అతడు దేశాన్ని పాలించింది కొంతకాలమే అయినా నిరంకుశత్వంతో వ్యవహరించాడు. ఇప్పుడు రాజు తిరిగి పాలన చేపట్టినంత మాత్రాన నేపాల్ను అద్భుతంగా మార్చే అవకాశమే లేదు. హిమాలయ రాజ్యంలో ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగా ఉండొచ్చు, కానీ దానికి పరిష్కారం మాత్రం రాచరికం ఏమాత్రం కాదు. రాచరికం వస్తే ఇన్నాళ్లు నేపాల్ సాధించిన పురోగతికి బ్రేకులు పడతాయి. ఇప్పుడు ప్రజలు డిమాండ్ చేయాల్సింది మెరుగైన పాలన అందించడంపైనే. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్కు రాజు అవసరం లేదు, మెరుగైన నాయకులు అవసరం. అద్భుతమైన యువత ఆ దేశంలో ఉన్నారు. రాజకీయ నాయకులు సమర్థవంతమైన పాలన అందిస్తే బహుశా రాచరికాన్ని కోరకపోవచ్చు, కానీ నాయకులు మాత్రం ఆ ప్రయత్నాలు చేయడం లేదు. పైగా దేశాన్ని కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన అవినీతిని అంతమొందించడంలో విఫలమయ్యారు. ఈ కారణంగానే రాచరికాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. రాయలిస్టు ఉద్యమం రోజురోజుకు విస్తరిస్తోంది. గత ఏడాది నుంచి ఈ ఆందోళనలు ఊపందుకున్నాయి. కింగ్కు అనుకూలంగా వేలాది మంది ప్రజలు రాజధాని ఖాట్మండులో నిరసనలకు దిగుతున్నారు. అయితే రాచరికానికి మద్దతుగా ప్రజలు చేస్తున్న ఆందోళనలపై రాజు జ్ఞానేంద్ర షా ఏమంటున్నారు అంటే ఏమీ లేదు. ఈ ఉద్యమంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. రాజకీయాలకు రాజు దూరంగా ఉంటున్నారు, కానీ ప్రజలు మాత్రం ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నారు. నేపాల్ భవిష్యత్తుని ప్రమాదంలోకి నెడుతున్నారు.